హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఎవరికైతే జమ కాలేదో వాళ్ళకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. అంటే 4, 5, 6 ఎకరాల వాళ్ళకి సంబంధించిన భరోసా నిధులను ప్రభుత్వం నేటి నుండి వారి ఖాతాలలోకి జమ చేస్తుంది. మరి ఎగ్జాక్ట్గా ఏ రోజున మీ ఖాతాలోకి నిధులు రావచ్చు, మెసేజ్ ఎప్పుడు రాబోతుంది అనే సమాచారాలను కూడా ఇప్పుడే మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఏర్పాటు అయితే 6 గ్యారంటీల పేరుతో వివిధ పథకాలను ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా రైతు భరోసా అనేది 7,500 రూపాయలతో ఉంటుంది అని చెప్పి హామీ ఇచ్చారు. కానీ దీన్ని 6,000 రూపాయల రైతు భరోసాగా ప్రభుత్వం 2025 జనవరి 26వ తారీఖు నాడు ప్రారంభించి ఇప్పటి వరకు 3 విడతలకి సంబంధించి అంటే 3 ఎకరాల రైతులకి సంబంధించిన నిధులను విడుదల చేశారు. వాస్తవానికి ఇది మొత్తం 4 విడతలలో జమ అయింది. ఒకటి 26వ తారీఖు అంటే 27వ తారీఖు నాడు 577 గ్రామాలలో నిధులను జమ చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 1 ఎకరం రైతులకి ఇస్తే ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాల రైతులకి జమ చేశారు. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాల రైతులకు ఇచ్చారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో భరోసా నిధులు అనేవి రైతుల ఖాతాలలోకి బదిలీ కాలేదు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భరోసా నిధుల నిలిపివేతకి గల కారణాలు ఏంటివి అనేది చూడడానికి విశేషంలో వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం మార్చి 12వ తారీఖు నాడు 4 ఎకరాల రైతుల ఖాతాలలోకి సుమారుగా 1,000 కోట్ల రూపాయలను బదిలీ చేయడానికి కసరత్తు చేస్తుందనే లేటెస్ట్ స్టేట్మెంట్స్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వారంలో మరో విడత భరోసా 4 ఎకరాల రైతులకి జమ చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా ఒక స్టేట్మెంట్ని చూసుకోవచ్చు. సో హైదరాబాద్ ప్రజా వార్తాపత్రికకి సంబంధించిన అప్డేట్ అన్నమాట ఇది. మొత్తానికి 4 ఎకరాల రైతులకి సంబంధించిన 9,12,000 మందికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయడానికి 1,000 కోట్ల రూపాయలను సమకూర్చినట్లుగా ఒక లెక్కకు సంబంధించిన సమాచారం చూసుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 ఎకరాలకి సంబంధించి 3,487 కోట్ల రూపాయలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,48,00,000 ఎకరాలకి పంట పెట్టుబడి సాయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంది అనే సమాచారం తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. కాబట్టి మిగతా 5 ఎకరాలకి సంబంధించి మార్చి 31వ తారీఖుకి వస్తుందనే సమాచారం తెలుస్తుంది. అలాగే బహుశా తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల రైతులకి కూడా ఈ మార్చి 31లోగా పూర్తి చేయడానికి సానుకూల అవకాశాలు ఉన్నాయనేది కూడా బట్టి విక్రమార్క గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పలు శంకుస్థాపనల సమయంలో ప్రకటనలు కూడా చేశారు. సో తాజాగా అయితే మనకి కొన్ని అప్డేట్స్ రైతు భరోసాకి సంబంధించి పక్కాగా ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలను సమకూర్చిందని, 4 ఎకరాల రైతులకు సంబంధించిన 9,12,000 మంది రైతుల ఖాతాలలో వేయనున్నట్లుగా ఈ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పటికైతే అప్డేట్ ఇది ఉంది. కాబట్టి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.